హాయ్ అండి. ఈరోజు నేను వచ్చేసి అలసందలతో వడలు చేస్తున్నాను. ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. దానికోసం నేను ఒక పావు కేజీ అలసందలు తీసుకొని 3-4 అవర్స్ నానబెట్టి బాగా క్లీన్ చేసుకున్నాను. దీన్ని మిక్సీ పెట్టుకోవాలండి. గ్రైండర్ వేయకూడదు. మిక్సీ అయితేనే చాలా బెటర్ ఇది. చూసారు కదా, మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నాను. చూపిస్తున్నాను కదా, చూడండి. అలా మనకి వడ అయ్యే అంత ప్యాటర్న్ వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దండి. కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే మనకి వడ తినేటప్పుడు కూడా క్రిస్పీగా బాగుంటుంది. మెత్తగా పట్టుకుంటే అంతగా బాగోదండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాటర్న్‌లో ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. వడల్లోకి చాలా బెస్ట్. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. నేను మిక్సీయే పట్టండి, గ్రైండర్ ఎందుకు పట్టొద్దు అంటున్నానంటే గ్రైండర్ పడితే ఎక్కువ నూనె లాగుతుంది, అందుకే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే మాకు అరటి చెట్టు ఉంది కాబట్టి ఒక అరిటాకు కట్ చేసుకొచ్చుకున్నానండి. అరిటాకు నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని వడలాగా ప్రిపేర్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేయాలి. వడ ప్రిపేర్ చేసేటప్పుడు సైడ్ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండేలాగా చూడండి. చివరన నీట్గా అలా రౌండ్గా లేదనుకోండి, మనకి బాండీలో వేసినప్పుడు ఏమవుతుందంటే సైడ్ అంతా బాండీలో విరిగిపోయినట్లు అలా వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి. కొంచెం లేట్ అయినా వడ అనేది బాగా నీట్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చూసేదానికి బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పాడైపోదు. లేదంటే ఫస్ట్ వేసిన ఆ సైడ్ క్రాక్స్ అన్నీ విరిగి బాండీలో ఉన్నవన్నీ లాస్ట్ కల్లా మాడిపోయి అలాగ వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, అలాగా బాండీకి ఎంత వరకు పడతాయో అంతవరకే వేయండి. ఒకదానిపైన ఒకటి అలా వేయొద్దు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని బాగా ఉడుకుతాయి, కొన్ని సరిగ్గా ఉడకవండి. చూస్తున్నారు కదా, నాకైతే 5 సరిపోయాయి. నేను అంతవరకే వేసాను. అంటే హైలో కాదు, మరీ సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. చూసారు కదా, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఆయిల్ మొత్తం కిందకి దిగేలాగా దాన్ని చూసుకోండి స్ట్రైనర్లో. నెక్స్ట్ ప్రిపేర్ అయిన వడలన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ప్రిపేర్ చేశానండి. అంతే, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా.